డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లాలో ఉక్కు కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకి మద్దతుగా ఉక్కు ఉద్యోగులు నిలిచారు. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని, అన్యాయంగా తొలగించిన 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎటువంటి కారణాలు లేకుండానే కార్మికులపై కక్షపూరిత చర్యలు తీసుకోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్మిక సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ కీర్తి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 32 మంది ప్రాణాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఈరోజు కష్టాల కడలిలో ఉందంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల క్రితం ప్రైవేటు పరం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అయితే దీనిపై అయితే ఉక్కు ఉద్యోగులు కావచ్చు, ఉక్కు కార్మికులు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వమంటూ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా పట్టుబట్టి కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మారారు, కానీ దీనికి అయితే మాత్రం సమస్య అయితే మాత్రం తీరినట్టుగా కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు సుమారుగా 12,000 మంది నుంచి 14,000 మంది వరకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్లో సుమారుగా 3 నుంచి 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను అకారణంగా తొలగించడం ఇది ప్రధాన కారణం. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పర్మనెంట్ ఉద్యోగస్తులకి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వీఆర్ఎస్ ఇచ్చి కొంతమందిని కూడా ఇంటికి పంపిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే 2 బ్లాస్ట్ ఫర్నేసుల్లో కూడా ఉత్పత్తి గణనీయంగా కూడా పెరిగింది. అదేవిధంగా 110% పైగా ఉత్పత్తిని రికార్డు స్థాయిలో కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా దీనిపై అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం కనికరించిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే 2 బ్లాస్ట్ ఫర్నేసుల్లో కూడా సంబంధించి కూడా కాంట్రాక్ట్ కార్మికులు చాలా కీలకంగా వ్యవహరిస్తారు. సుమారుగా 12,000 మంది ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఇప్పటికే ఎక్కువ మందిని తొలగించడంతో అయితే మాత్రం ఈ రోజు అయితే నిరవధిక సమ్మెకు దిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే దీనిపై అయితే కనుక ఇటు వైసీపీ కావచ్చు, ఇటు కూటమి నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇప్పటికే దీనిపై అయితే కనుక చాలా వరకు కార్మికులకి, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు, ఉక్కు కార్మికులకు అందరికీ కూడా భరోసాగా నిలిచినప్పటికీ కూడా కనీసం కేంద్రం దీనిపై అయితే మాత్రం కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. దీనిపై ఈ రోజు నుంచి కూడా నిరవధిక సమ్మెకు దిగుతామంటూ కాంట్రాక్ట్ కార్మికులు చెప్పిన తర్వాత కూడా కనీసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎవరు కూడా దీనిపై కనీసం మాట్లాడకపోవడం చూస్తే కనుక చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఉక్కు అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నారనడంలో ఇది ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మెకి దిగడంతో అయితే మాత్రం ఉత్పత్తికి సంబంధించి చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయని ఇప్పటికే 110% పైగా మంచి అవుట్పుట్తో ప్రొడక్షన్ కూడా మంచి ప్రొడక్షన్తో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ నష్టాల బరిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని దీన్ని ఆసరాగా తీసుకొని దీన్ని ప్రైవేటు పరం చేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందంటూ కూడా ఇప్పటికే ఉక్కు సంఘం నేతలు, అదేవిధంగా ఉక్కు కార్మికులు కూడా చెప్తున్నారు. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళకి సంఘీభావంగా కూడా ఉక్కు ఉద్యోగస్తులు కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళకి సంఘీభావం తెలిపారు. ఒక్కరోజు కూడా నిరవధిక సమ్మెలో కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఉక్కు కార్మికులు, ఎవరైతే కార్మిక సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో దీనిలో పాల్గొనడంతో అయితే మాత్రం ఇటు పోలీసులు అయితే వీళ్ళందరినీ కూడా ఉక్కు కార్మిక నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్కి కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులను ఈ రోజు ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో రేపు 21వ తేదీ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తను నిరాహార దీక్ష దిగుతానంటూ కూడా ఇప్పటికే అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ అధికారులు కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంతో అయితే ఈ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు సంఘీభావంగా రేపు షర్మిల తలపట్టినటువంటి నిరాహార దీక్ష ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అన్న దానిపై అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది కూడా పలు అనుమానాలకైతే తావతీస్తుంది. మరొక 3,000 మందిని కూడా ఇంటికి సాగనంపేందుకైతే మాత్రం స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులందరూ కూడా రంగం సిద్ధం చేశారని, రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కానీ కొనసాగినట్టయితే కనుక స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు అయితే మాత్రం కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉందని, పిల్లల జీవితాలు కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఇల్లు గడవని పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఉక్కు కార్మికులు ఇప్పటికే ప్రజాగ్రహాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఉక్కు నిర్వాసితులు సాధారణంగా ఈ పెద్ద మొత్తంలో అయితే మాత్రం ఉక్కు
పర్మనెంట్ ఉద్యోగాలు రావాల్సి ఉన్నప్పటికీ కూడా రాకపోవడంతో అయితే మాత్రం వీళ్ళందరూ కూడా టెంపరీగా ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు కీలకంగా ఉక్కు ప్రొడక్షన్కి సంబంధించి BF1 బ్లాస్ట్ ఫర్నెస్ 1 బ్లాస్ట్ ఫర్నెస్ 2కి సంబంధించి వీళ్ళు అయితే కనుక పెద్ద మొత్తంలో కూడా ఈ కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున అక్కడ పనిచేస్తూ ఉంటారు. దీని ద్వారా కాంట్రాక్ట్ కార్మికులు ఖచ్చితంగా కానీ ఈ సమ్మెని కానీ ఇదే విధంగా కొనసాగించినట్టయితే కనుక రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ పై అయితే మాత్రం ఇది పెద్ద ఎత్తున కూడా ఉత్పత్తిపై దీని పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుందంటూ కూడా పలువురు అయితే మాత్రం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై ఖచ్చితమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటించడంలో అయితే విఫలమైందంటూ కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది. ఇది రానున్న రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఏ విధంగా ఉండబోతున్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కీర్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ నాయుడు. హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు కీలక ఘట్టానికి చేరుకుంటున్నాయి. 109 దేశాల భామలు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుండగా అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఒసిషియనా, కాంటినెంటల్ క్లస్టర్ నుంచి వివిధ అంశాల వారీగా ఎంపిక ప్రక్రియ మొదలైంది. సోమవారం నిర్వహించిన టాలెంట్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ కు 48 మందిని ఎంపిక చేశారు. ఇంకా ఈ విభాగంలో నేపాల్, హైతీ, ఇండోనేషియా సుందరిమణులు ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉన్నట్లు మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఎంపికైన వారు క్వార్టర్ ఫైనల్స్ కి అయితే చేరుతారు. టీ హబ్ లో ఇవాళ రేపు కాంటినెంటల్ ఫినాలేలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రపంచ దేశాలకు సంబంధించిన 109 దేశాలకు సంబంధించిన అందభామలు హైదరాబాద్ కేంద్రంగా ఆ అందాల పోటీలు నిర్వహించనున్నారు. సోమవారం జరిగినటువంటి ఈ అందాల పోటీలోని 48 మందిని మొదటి విడత ఎంపిక కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మొత్తం మొదటిసారిగా అమెరికా సంబంధించినటువంటి జపాన్, ఆసియా తదితర దేశాల నుంచి ఉన్నటువంటి వారిని 48 మందిని ఎంపిక చేశారు. రెండో విడత కూడా ఎంపిక కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే విజిట్ చేసినటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ సంబంధించి చూసినట్టే బుద్ధవనం అయితేనేమి, హన్మకొండలో చూసినటువంటి దేవాలయము, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, చేనేతలకు ప్రసిద్ధిగాంచినటువంటి భూదాన్ పోచంపల్లి, తో పాటు చార్మినార్కి సంబంధించినటువంటి అనేక ప్రాముఖ్యతతో చోటు చేసుకున్న ప్లేస్లన్నీ కూడా విజిట్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణలోని గత కొన్ని రోజులుగాను పర్యటిస్తున్న క్రమంలో కూడా వారికి పూర్తి స్థాయిలోని తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను విజిట్ చేస్తూ వారికి చూపించిన ప్లేస్లతో పాటు టూరిజం గైడ్స్తో పాటు తెలంగాణ టూరిజం శాఖ కూడా పూర్తిగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ ప్లేస్ విజిట్ చేస్తూ కూడా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను సంబంధించినటువంటి వాటిని కూడా వారు కల్చరల్ యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేశారు. సంబంధించిన నిజాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆనవాయిలు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చార్మినార్కి సంబంధించిన అయితేనేమి అప్పటికి రాజులు చారిత్రాత్మకమైనటువంటి మ్యూజియం కూడా సందర్శించడం జరిగింది. ఈ మ్యూజియంలో ఉన్నటువంటి పలు సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించిన విషయాలను కూడా వాళ్ళు గైడ్ చేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా నిజాం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇక్కడ పరిణామాలు, దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగాను వాళ్ళకి సంబంధించిన వివిధ రాష్ట్రాలకు, దేశాలకు సంబంధించిన భాషలు కూడా తన్విధం చేస్తూ వారికి పూర్తిగాను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విశేషాలను కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నట్టు ఈ అందాల పోటీలకు 109 దేశాలు ఇప్పటికే పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో 48 మందిని ఇప్పటికే ఎంపిక కూడా చేయడం జరిగింది. ఇది తెలంగాణలోని గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రపంచ అందగత్తెలకు సంబంధించినటువంటి పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలోని తెలంగాణ ప్రభుత్వం టూరిజం శాఖ పూర్తిగా వాళ్ళకు అన్ని సదుపాయాలు చేస్తూ ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి వంటకాలను కూడా వాళ్ళకు వివిధ కోణాల్లో కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా పూర్తిగా అన్ని అవైలబుల్గా చూస్తూ కూడా వారికి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా వివరిస్తూ కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే తారస్థాయికి చేరుకున్నటువంటి అందాల పోటీలకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న వాటికి సంబంధించిన వాటి అన్ని గైడ్ చేస్తూ పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పూర్తి బందోబస్తు మధ్యన కూడా వారికి అన్ని సెక్యూరిటీ వింగ్లో కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోయినప్పుడు రాచకోట పరిధిలో ఉన్నట్టయితేనేమి డీజీపీ గారు బుద్ధవనం సందర్శించినప్పుడు రేంజ్గా పనిచేసినటువంటి డీజీపీ కూడా పూర్తిగా అందుబాటులో ఉండి పూర్తిగా ఎప్పటికప్పుడు వారి సమన్వయం చేస్తూ అన్ని విషయాలని క్షుణ్ణంగా తెలియపరుస్తూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విజిట్ చేసినటువంటి ప్రపంచ దేశాల సుందరిమణులకు కూడా అన్ని ఏర్పాట్లు, సకల ఏర్పాట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కూటమి సర్కార్పై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి,
కొడతానంటే కొట్టమనండి, కానీ మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశంలో కూటమి సర్కార్ అధికారులు పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. దేవిక, గుడ్ ఈవినింగ్. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కీలక వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయనే చెప్పుకోవచ్చు దేవిక. అయితే ఇటీవల వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో జగన్ గారు బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. అయితే కూటమి సర్కార్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా గంభీరంగా ఉన్నాయి. అయితే జగన్ గారు కూటమి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారని అయితే మనకు అనిపిస్తుంది దేవిక. అయితే అన్యాయం చేయాలనుకుంటే చేయండి, కొట్టాలనుకుంటే కొట్టండి, కానీ మీరు ఏం పుస్తకాల్లో రాసుకోవాలనుకున్నా రాసుకోండి. అన్యాయం చేసిన వారిని మేమైతే గుర్తు పెట్టుకుంటాం, మాకు టైం వస్తుందంటూ, అప్పుడు చూపిస్తాం, సినిమాలు చూపిస్తామంటూ చాలా తీవ్రంగా అయితే ఆయన స్పందించిన పరిస్థితి అయితే కనపడుతుంది దేవిక. ఇది చూస్తే జగన్ గారి వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలే కాకుండా ఇది ఒక వార్నింగ్ లాగా కూడా మారాయని అయితే మనం చెప్పుకోవచ్చు దేవిక. అయితే ముఖ్యంగా పోలీసులకు, తర్వాత ప్రభుత్వ యంత్రాంగానికి, కూటమి నాయకులకి ఇది ఒక గట్టి హెచ్చరికగానే మారింది దేవిక. అయితే చూసుకుంటే కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయంగా ఉండకూడదు అంటూ కేసులు వస్తాయి, జైలుకు పోతాం, అయినా భయపడకూడదు, అప్పుడే నిజమైన ప్రజాసేవ చేయగలం అని చెప్పడం ద్వారా ఆయన యువ నాయకుల్లో స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేశాడని మనం చెప్పుకోవచ్చు దేవిక. అయితే అలాగే మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందంటూ, ప్రజలపై అన్యాయాలు, అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ విమర్శించారు. అయితే ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వారిని తాము గుర్తు పెట్టుకుంటామని, అవసరమైతే రిటైర్డ్ అయినా కూడా అధికారులను ఎవరైతే వాళ్ళని వదిలిపెట్టకుండా తాము వెనక్కి లాక్కొని వచ్చి వారిపైన తగిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన హెచ్చరికలు అయితే చేయడం అయితే జరిగింది దేవిక. అయితే ఇక్కడ జగన్ గారు మాట్లాడిన మాటల్లో భావోద్వేగం కూడా ఉందంటూ నాకైతే అర్థమవుతుంది. అయితే రాజకీయంగా వ్యూహంగా కూడా కనిపిస్తుంది. అయితే మాకు టైం వస్తుంది అనే మాట ద్వారా ప్రజల మధ్య ధైర్యాన్ని నింపాలని, మరియు పార్టీ క్యాడర్ ని కూడా ఉత్సాహవంతంగా ఉంచే పరంగా ఆయన ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం కూడా కనిపిస్తుంది దేవిక. అయితే ఇది కేవలం ఒక నాయకుడి ఆవేదనే కాదు, ఇది ఒక శక్తివంతమైన ప్రతిపక్ష నాయకుడు రాజకీయ హెచ్చరికగా కూడా జగన్ గారి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు అధికార కూటమిలో అధికారులకు కూడా కాస్త ఆలోచనలకు గురి చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక మనం చూసుకున్నట్టయితే మొత్తం మీద జగన్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపిందని అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ రాజకీయంగా మాత్రం ఇది ఒక కొత్త దిశగా చర్చలు దారి తీస్తుందని తెలుస్తోంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్ 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని 3 నేతలను ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక రైతులకు నీరు అందే విధంగా యొక్క భారీ ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. ఆ యొక్క ప్రాజెక్ట్ లో అంటే ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ యొక్క కాళేశ్వరంలో పూర్తిగా అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. మాజీ సీఎం చంద్రశేఖర్ మీద, అదే విధంగా హరీష్ రావు మీద, ఇది ఈటెల రాజేందర్ మీద సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా ఆరోపణ చేశారు. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పూర్తిగా అవినీతితో కూరుకుపోయింది. ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలని జస్టిస్ పివి చంద్రఘోష్ ను నియమించారు. తాను 2 నెలలుగా ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పూర్తిగా ఆ యొక్క విచారణ చేపట్టారు. ఆ యొక్క విచారణ చేపట్టి ఎక్కడైతే అవకతవకలు జరిగాయో సుమారు ఇరిగేషన్ అధికారులను 200 మందిని విచారించారు. అదే విధంగా ఐఏఎస్ ఆఫీసర్లను కూడా విచారించారు. దీనికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క ప్రభుత్వానికి ఈ మే నెల చివరి వారంలో నివేదిక సమర్పించే విధంగా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు జూన్ 5, 6, 9 తారీఖు ఈ యొక్క కేసీఆర్ తో పాటు ఈటెల రాజేందర్ ను వీరిని పిలిచే
2 నెలలుగా ఈ యొక్క పొడిగించారు. ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి. విచారణ జరిగి అందులో ఏదైతే అవకతవకలు జరిగిందో ఖచ్చితంగా వారిని ప్రభుత్వం ఖచ్చితంగా వారిని శిక్షించాలి. ఖచ్చితంగా అందులో అవినీతి కూరుకుపోయిందని చెప్తున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రభుత్వం కుంగిపోయింది. అఖిలపక్షం ఏర్పాటు చేసి కూడా ఈ యొక్క కాళేశ్వరం కాళేశ్వరం పిల్లర్లు మొత్తం పూర్తిగా కుంగిపోయాయి. దాన్ని విచారణ చేయాలని అఖిలపక్షంతో మీటింగ్ ఏర్పాటు చేసి కాళేశ్వరం సందర్శించారు. కాళేశ్వరం సందర్శించిన తర్వాత దానికి ఒక కమిటీ వేయాలని పిసి చంద్రఘోష్ ను నియమించారు. ఖచ్చితంగా ఈ నెల చివరి వారంలో దానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే క్రమంలో ఈ రోజు 2 నెలలు పొడిగించి ఖచ్చితంగా మళ్ళీ విచారణ చేసి అందులో ఎవరిని కూడా వదలకుండా ఖచ్చితంగా అందరిని దాని మీద విచారణ చేసి ఖచ్చితంగా దాని మీద ఏదైతే అవకతవకలు జరిగిందో దాని మీద విచారణ చేసి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు మాత్రం జస్టిస్ చంద్రఘోష్ మాత్రం నివేదికను సమర్పించేందుకు సిద్ధపడ్డారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఇక ఈ వివరాలను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు మీడియాకు వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి. పద్మ, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఇవాళ చోటు చేసుకోవడం జరిగింది. బోర్డు సభ్యులు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇందులో చాలా కీలక అంశాలను ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా టీటీడీలో అన్య మతస్థులుగా కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే కూడా విజిలెన్స్ అధికారులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అంటే స్వచ్ఛందంగా అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వాలంటూ కూడా ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా వాళ్ళని టీటీడీ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సర్వీస్ ను తొలగించే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఇదే కాకుండా టీటీడీకి సంబంధించి మార్కెటింగ్ శాఖలో కొన్ని కొనుగోళ్లు ఉన్నాయి. అన్నప్రసాదాలకు సంబంధించి వితరణ, అదేవిధంగా లడ్డూ ప్రసాదాలకు సంబంధించి వాటి కొనుగోలుకు సంబంధించి టెండర్ ప్రక్రియ, అదేవిధంగానే అంటే కేటాయింపులు ఇవన్నీ కూడా పారదర్శకంగా నిర్వహించేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక తిరుపతికి సంబంధించి ఇప్పటికే ఎందుకంటే కొన్ని రకాల చర్యలు తీసుకోవడం నేపథ్యంలో తిరుపతిలో కొన్ని ఎందుకంటే ప్రత్యేక ప్రవేశ దినాల్లో తిరుమలకి వెళ్లే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా కౌంటర్లు ఇక్కడ ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా అంటే స్వామి దర్శనానికి ప్రత్యేకంగా దర్శన టికెట్లు కేటాయిస్తున్నారు. గతంలో కూడా తొక్కిసలాట జరిగి కొంతమంది భక్తులు కూడా చనిపోయిన నేపథ్యంలో అలాంటి రిపీటెడ్ కాకుండా శాశ్వతంగా ఈ కౌంటర్లు ఇవన్నీ కూడా పారదర్శకంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఇంజనీరింగ్ అధికారులతో ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని దాని తర్వాత చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక తిరుమలకు ఆల్రెడీ వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. మరోవైపు విఐపి బ్రేక్ దర్శనాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఉదయం తెల్లవారుతో 6 గంటల నుంచి కూడా ప్రస్తుతానికి విఐపి ప్రోటోకాల్ దర్శనాలు వీటన్నిటి కూడా కొనసాగిస్తున్నారు. దీనిపైన మరో వారం రోజులు ఇంకా కూడా 10 రోజులు కొనసాగించి దాని తర్వాత ఇదే కన్నా అంటే కొన్ని అంటే నిపుణుల సలహాలు తీసుకుని దీన్నే కొనసాగించే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఇదే కాకుండా దేవాలయాలకు సంబంధించిన నిర్మాణాలు, ఎందుకంటే బయట ప్రాంతాల్లో ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అమరావతిలో కూడా ఆలయానికి సంబంధించిన నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలనేది ప్రధానంగా ఒక ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. టెండర్లు ప్రక్రియ, దాని తర్వాత అంటే కేటాయింపులు ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తారు. మరోవైపు టీటీడీకి సంబంధించి తిరుమలకు వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులు ఇప్పటికే కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకు శాశ్వతంగా గదులు, కాటేజీల నిర్మాణాలకు సంబంధించి కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. దాని తర్వాత అది కూడా వచ్చే పాలక మండలిలో కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇట్లా కొన్ని కీలకమైన అంశాలు తీసుకోవడం జరిగింది. తాజాగా గత 2 రోజుల క్రితం కూడా ఆ టీటీడీ బోర్డు సభ్యులు ఏదైతే భానుప్రకాష్ రెడ్డి, శ్రీవారి పరకామణిలో అంటే కొంతమంది అక్కడ సిబ్బంది గతంలో గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున స్వామివారికి సంబంధించిన నిధులు అంటే డబ్బులు అంటే పెద్ద ఎత్తున కొట్టేశారు. అదేవిధంగానే అంటే తులాభారంలో కూడా అవకతవకలు జరిగాయో రకరకాల కామెంట్స్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా అంటే ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో PAIICకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతిచ్చింది. ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
తాడిమర్రిలో అదానీ పవర్కు 500 మెగావాట్లు, కొండాపురంలో 1000 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎకరానికి 5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్ విచారించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. దేవిక ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ ఏపీ కేబినెట్ సమావేశంలో అయితే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నదని చెప్పుకోవాలి. అయితే ముత్తుకూరులో ఏపీ ఏఐసికి 615 ఎకరాలు భూమి కేటాయించాలని కూడా నిర్ణయించుకున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అదానీ పవర్ 500 మెగావాట్లు, అదేవిధంగా కొండాపూర్లో 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఈ యొక్క భూ కేటాయింపు అయితే ఆమోదం తెలిపింది. అయితే ఎకరానికి మొత్తంగా 5 లక్షల రూపాయలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ డిఎస్సి మొదట ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి హామీ ఇచ్చారు. దానికి సంబంధించి టెట్ నిర్వహణ జరిగింది. ప్రస్తుతం డిఎస్సి కూడా దాని యొక్క ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 2260 కొత్త టీచర్స్ పోస్టులకు కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలిపిందని చెప్పుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి కూడా ఏపీకి తరలించేందుకు ఏపీ ప్రతిపాదన కూడా ఆమోదం తెలిపారు. దానికి తోడుగా విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఈ రోజు అయితే ఈ కేబినెట్ లో ఆమోదం తెలిపారని చెప్పుకోవాలి. అదేవిధంగా అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తిగా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా ఈ రోజు ఆమోదం తెలపడం జరిగింది. దానికి తోడుగా దుకాణాల ద్వారా ఇప్పుడు రేషన్ ఏదైతే ఉందో దాని దుకాణాల ద్వారా సరుకులు ఇచ్చే ప్రయత్నంపై కూడా కేబినెట్ లో అయితే కీలకంగా చర్చ నడిచిందని చెప్పుకోవాలి. మొత్తంగా పలు కీలక అంశాలపై అయితే ఈ యొక్క కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే ఈ పెట్టుబడులు వస్తున్నటువంటి ఒక 35,000 కోట్లతో పెట్టుబడి వస్తున్నటువంటి దానిపై గానీ, అదేవిధంగా 35 అక్కడ ఉద్యోగాలు ఎవరైతే యువతకు ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దీంట్లో కీలకంగా చర్చించుకున్నారు. దానికి తోడుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు కేసులు అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిపై కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి ఎవరు కూడా బయట మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే ఈ యొక్క కేబినెట్ లో దిశానిర్దేశం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఎవరు కూడా అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మొత్తంగా కేబినెట్ లో అయితే ఈ రోజు కీలకంగా 11 అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి దిశగా కానీ, అదేవిధంగా తల్లికి వందనటువంటి అంశాలపై కూడా కీలకంగా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.